ఈ ముహూర్తంలో సాధు సత్పురుషులు కూడా జపతాప ధ్యానాల మీద ఉంటారు. అందులో మనం ఉన్నాము అంటే వాళ్ళతో సమానం ఉన్నట్టేనట. మనకు తెలిసి తెలియక ఏదో నామం చేసుకుంటూ వస్తున్నామని అనుకుంటున్నాం. చాలా అమోఘమైన టైం అండి. ఈ టైం చాలా చాలా అదృష్టవంతులు, మీరందరూ అదృష్టవంతులు. ఎందుకు అంటే మహాత్ముడు ఇక్కడికి వచ్చింది కాబట్టి మీకు అటువంటి అవకాశం దొరికింది. ఎంత మంచి అవకాశం అండి. మీరు ఎటన్నా పనిపోయే టైం కాదు. ఇక జరావుతూ పోతాం కానీ ఇప్పుడైతే ఎటు పోయే పని వాళ్ళం కాదు. ఇంత ఏదన్నా దూపైతుంది ఆకలి అవుతున్న టైం కాదు. ఇది ఎంత మంచి టైము. 8 దాకా సత్వగుణమే ఉంటుందట మనలో కూడా. ఏదో కసరా చేసినటువంటి కడుపుకైనా 8 గంటల కనుక చాలా చాలా మనసు చాలా మంచిగా ఉంటుందట. ఇక మంచిగా ఉండనున్నదా వాళ్ళ అదృష్టం, పూర్వజన్మ సంస్కారము, పూర్వజన్మ పుణ్యము. సాధువులు సత్పురుషులు ఈ టైంలో ఏం చేస్తారో అదే టైంలో మనం చేసినాం. వీళ్ళ ఇల్లు కూడా ఎంత పరమ పవిత్రమైంది. ఒక్కసారి నామం అంటే 16 అక్షరాలట. ఒక్కసారి హరిరామ హరికృష్ణ 2 కలిపి అంటే 16 అక్షరాలు అయిపోయాట. మనం ఎంతమంది ఉన్నామండి? మెల్లగా 30-40 మంది, 50 మంది, 50 సిల్లెరు ఉన్నాం. 50 సిల్లెర 16 అక్షరాలతోని నామం జరిగిందంటే మనం ఎంత ఏ రూట్లో తిరిగిపోని వచ్చినా వాళ్ళ మనసులో కూడా వేసి వచ్చినాం, వాళ్ళ చెవులో కూడా వేసి వచ్చినాం. పన్నోళ్ళకు, ఉన్నోళ్ళకు, తిన్నోళ్ళకు, తిననోళ్ళకు, వీడికి వచ్చిన వాళ్ళకు, రానోళ్ళకు మనమంతా సమానం అండి. భగవతి భక్తుల సమానం. మీరు ఆస్తులన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అది విడిచిపెట్టి పోవచ్చు, ఏమి లేకుండా పోవచ్చు, అదంతా లెక్క కాదు. కానీ ఈ నామంలో పాల్గొన్నోళ్ళం మాత్రము మనం అంత అదృష్టవంతులం. ఎందుకు అదృష్టవంతులం అంటే చాలా చాలా మహాత్ముడు చెప్పిండు కాబట్టి. చెప్పిన అక్షరాలు ఎంత అమోఘమైనయో మనకు తెలుస్తలేదు. భారతం చెప్తుండు అంటే మనం ఏమనుకుంటున్నాం, ఏమో ఇట కాదు, అట కాదండి. మన మీద మనకు దయ ఉంటే తను చెప్పిన మాటలన్నీ వింటే ఎంత మంచి మాటలు చెప్తుండో. మన సంసారాల గురించి, పిల్లల గురించి, అత్తమామ గురించి, తల్లిదండ్రుల గురించి, మనమల గురించి, తాతల గురించి. ఒక తాతకట ఎన్ని రకాల పేర్లు ఉన్నాయట. ఉంటాయండి, ఒక్కటే పేరు కదనండి మనందరికి. ఎందుకండి? మనమడొచ్చి తాత అంటాడు, కోడలొచ్చి మామ అంటది, బిడ్డొచ్చి నాన్న అంటది, భార్య వచ్చి భర్త అంటది. రకరకాల పేర్లు వచ్చినట్టు ఏ రకం పేరైనా పరమాత్మదే కాబట్టి. భారతం చెప్పుడు ఎందుకొరకు అంటే మనందరినీ బాగు చేసేటందుకు. నిజంగానే మన అదృష్టం మంచిది. ఏడ చెప్పినా చెప్పిందే చెప్తా అంటే నా దగ్గర